ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అమరావతి సెంటర్ ఆఫ్ స్టేజ్కు వచ్చేసింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ లేదా ప్రజల సమస్యల మీద జరుగుతుంటాయి. కానీ ఇటీవల అనూహ్యంగా ఒకే రోజు ఒకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి కేంద్ర హోంశాఖకు పంపారు. అసలు ఈ 20 నెలల తర్వాత ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటి? దీని వెనక ఉన్న అసలు రీజన్స్ ఏమిటి? గెజిట్ నోటిఫికేషన్ అసలు చిక్కు ఎక్కడుంది? గతంలో 2014 నుంచి 2019 మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు దాన్ని అధికారిక గెజిట్గా ప్రస్తావించలేదన్నమాట. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో ఒక ఆయుధంగా వాడుకున్న సంగతి మనకు తెలిసిందే. అమరావతికి చట్టబద్ధత లేదు కాబట్టి అది కేవలం గ్రాఫిక్స్ అంటూ 3 రాజధానుల ప్రతిపాదనను వైజాగ్, కర్నూలు, అమరావతి అంటూ ఆయన తెరపైకి తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి విశ్లేషణ ప్రకారం అప్పట్లోనే అంటే 2014-2019 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టబద్ధత ప్రక్రియ పూర్తి చేసి ఉంటే జగన్ రాజధానిని మార్చే సాహసం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇదిగో ఆ పాత తప్పును సరిదిద్దుకుంటుంది. అమరావతికి కేంద్రం గెజిట్ ద్వారా కల్పించేందుకు కేంద్రం ద్వారా గెజిట్ హోదా కల్పించేందుకు ఈ తీర్మానం చేస్తుంది. ఇక ప్రస్తుతం అమరావతిలో 2వ విడత 3వ విడత అంటూ భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంటే ఇక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. గడిచిన 12 ఏళ్లుగా మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకే దిక్కు లేదట. మరి ఇప్పటికీ తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తాము చూసుకునే పరిస్థితి లేదు. నామమాత్రంగా ప్రభుత్వం ఏదో ఇచ్చిన కాగితాలను పట్టుకొని బ్యాంకులోకి వెళ్ళి ఏదైనా తాకట్టు పెడదామనుకుంటే కూడా బ్యాంకు వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే భూమి ఫిజికల్గా లేదు కాబట్టి, ఎక్కడుందనేది చెప్పలేం కాబట్టి. రాజధాని మళ్ళీ మారుతుందేమో అన్న భయం ప్రజల్లో ఉంది. అందుకే కొత్తగా భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారని, కొందరు రైతులు అధికారుల మీద తిరగబడుతున్నారని, ఇక రాజధాని మారదు, ఇది చట్టబద్ధమైంది అని రైతుల్లో నమ్మకం కలిగించి భూసేకరణ రెండో విడత భూసేకరణకు సైతం సులభతరం చేయడమే ఈ తీర్మానం వెనుక ఉన్న అసలు చంద్రబాబు లక్ష్యంగా కనబడుతుంది. ఇక్కడ ఇదే తీర్మానానికి సంబంధించి అసెంబ్లీలో పదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించింది. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. నారా లోకేష్ గారికి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. నాకు లోకేష్ గారు చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమి చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది? దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. We will give stability for the 5 crore people of Andhra Pradesh. Through that we will stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో రావచ్చేమో నాకు తెలియదు. మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు ఎదుగుతుంది. మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు? రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఎస్, విన్నారు కదా, లోకేష్ గారికి నేరుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మళ్ళీ జగన్ వస్తాడని అనుకుంటున్నారు మీరు, మళ్ళీ ఆయన రారు అని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదో హామీ ఇస్తున్నాడు. ఇతను మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించిన అధినేత అధికారంలోకి వస్తాడా రాడా అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ మళ్ళీ జగన్ రాడు అంటూ లోకేష్ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మళ్ళీ వస్తే రాజధాని మారుస్తాడేమో అని ప్రజలు అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ దానికి మనం కలిసి ఉన్నంత వరకే వాళ్ళు రారు, మనం కలిసి ఎంత బలంగా ఉంటాం అనేదే ముఖ్యం అంటూ పవన్ అంటున్నాడు. అంటే దీని వెనకాల ఒకవేళ కూటమి ఓడిపోతే జగన్ మళ్ళీ పవర్లోకి వచ్చేస్తారనే భయం, ఆందోళన పవన్ మాటల్లో అక్కడ పక్కకున్న అందరి నాయకుల ముఖాల్లో చూస్తుంటే కరెక్ట్గా కనబడుతుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వం సరైన పరిపాలన అందిస్తే ప్రజలు వేరే నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? చూడరు కదా. మరి అలాంటప్పుడు ఇంకా జగన్ వస్తారనే భయం ఎందుకయ్యా మీకు? అంటే ఇక్కడ క్లియర్గా కనబడేది ఏంటంటే మనం ఏదో ముగ్గురం కలిసి ఉన్నాము, అదృష్టం కలిసి వచ్చింది, అధికారంలోకి వచ్చాం. కానీ ఈ ముగ్గురం కనుక మనం విడిపోతే గొడవలు వస్తాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరో ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్తున్నారు, గొడవలు వస్తాయి, రాకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. కానీ
ఇప్పటి వరకు వచ్చాయా రాలేదా పక్కన పెడితే రాకుండా ఉండాలని నాకు ఉంది. కానీ గొడవలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడి కూటమిగానే ముందుకు పోవాలి అనేటట్టుగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ఈ తరహా మాటలు వింటుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడుతో ఎంతకాలం కలిసి ఉండాలనేది ఫిక్స్ అయ్యావు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి క్లియర్గా పవన్ కళ్యాణ్ అయితే ఈ దఫా ఎన్నికలు అంటే ఈ వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ సీఎం హోదాను ఇలాగే అనుభవిస్తూ రేపొద్దున నారా లోకేష్ ముఖ్యమంత్రి అయినా కూడా అవునవును మీరు చాలా బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కాబట్టి మీరు ఉండొచ్చు అని జైగొట్టే పరిస్థితే కనబడుతుంది తప్ప ఇంకోటి లేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నమ్ముకున్న మరి 1000 కోట్ల సంఖ్యలో ఉన్నారు అంటున్నారు కదా అభిమానులు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళదేముంది? అభిమాని ఒక అధినేత పరిస్థితే, అధినేత ఆలోచన పరిస్థితి, అధినేత అన్వేషించే పరిస్థితి, అధినేత అన్వేషించే ఆలోచన ఇలా ఉన్నప్పుడు ఇక వాళ్ళ వెనకాల అభిమానుల సంగతి మీకు అర్థమవుతుందా? ఎగ్జాక్ట్. ఇక ఈ తీర్మానం కేవలం చట్టబద్ధతకే పరిమితం కావడం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. అప్పుడు కేంద్రంకి సంబంధించి కేంద్రంకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, మరి వాటి సంగతి ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యర్థులకు హస్రంగా మారే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణానికి కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వాలి కదా, అమరావతి కోసం తెచ్చిన అప్పుల్లో కేంద్రం వాటా తీసుకోవాలి, పరిశ్రమలు పెట్టే వారికి ట్యాక్స్ పన్ను రాయితీలు ఇవ్వాలి. ఇవేవి అడగకుండా కేవలం చట్టబద్ధత కల్పించండి అని అడగడం వల్ల రాష్ట్రానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు కదా అనేది వైసీపీ నుంచి బలమైన వాదన. చివరకు అమరావతికి చట్టబద్ధత రావడం ఓకే కానీ దానికి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి భయంతోనో చేస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది తప్ప మరొకటి కాదు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా ఇదే రాజధాని అమరావతికి సంబంధించి ముందుకు పోయే పరిస్థితికే ఉంటుంది. దీన్ని తీసే రాకుండా చట్టబద్ధత కల్పిస్తున్నాం అనేది చెప్తున్నారు. కానీ అసలు ప్రజలకు రాష్ట్రానికి మెయిన్ కదా జగన్ పక్కన పెడితే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతగా ఎందుకు భయపడుతున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నార్మల్ ఎమ్మెల్యేనే అని అన్నారు కదా, మరి ఆ ఎమ్మెల్యేని చూసే ఎందుకు ఇంత భయం? ఆ ఎమ్మెల్యేకి అసలు 11 సీట్లే అంటున్నారు కదా మీరే. అంటే మీరే ఒకవైపు అతను 11 సీట్లు వస్తున్నా అసలు తను ఏమీ కాదని మీరే అంటుంటారు. మళ్ళీ తనంతే భయం వల్ల ఇలా చేస్తున్నామని మీరే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంటున్నారు. మనం కలిసికట్టుగా ఉండాలి, ఎంత బలంగా ఉంటేనే అంత బలంగా జగన్ రాడు, మనం కలిసి లేకపోతే జగన్ వస్తాడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు కలిసి ఉన్నారా కలిసి లేరా కాదు. ఇక్కడ ఒకటేందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే అది మీరు ముగ్గురు కలిసి ఉన్నారు అని ఒకటే అనుకుంటే తప్పు. మీరు ముగ్గురు కలిసి ఉండడం అనేది ఒక ఎత్తు అయితే మరో 2-3 ఎత్తులు తనకు అనుకూలించలేదు కాబట్టి తాను ఓడిపోయారు. అందులో పైనున్న దేవుడి దయ లేకపోవడం, ఆ సమయానికి ఆ టైంకి మీకు అనుకూలంగా ఉండడం, ఆయనకు వ్యతిరేకంగా టైం కలిసి రాకపోవడం ఇక్కడ ప్రధాన కారణం. ఏదేమైనా మీరు ఎలా గెలిచారు ఏంటి అనేది చాలా అనుమానాలు ఉన్నప్పటికీ రాబోయే కాలంలో మీరు ముగ్గురు కలిసి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో కలిసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న పనులన్నీ ఇదిగో ఇలాగే ఉన్నాయి. కేవలం జగన్ వస్తాడు, జగన్ వస్తే జగన్ భయంతో మీరు చట్టబద్ధత చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలంటే మేము ముగ్గురం కలిసి ఉండాలి, ఇవి చెప్తున్నారు. కానీ ఒక ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన ప్రచారంలో ఏం చెప్పారు? 2019 నుంచి 2024 దాకా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో తాను పరిపాలించిన తర్వాత ఒకటే ఒక మాట చెప్పారు, మీరు నన్ను చూశారు ఈ 5 ఏళ్ళు కరోనా కష్టకాలంలో చేసిన పనితీరు చూశారు, నిజంగా జగన్ అనేవాడు మంచిగా పరిపాలన చేసి ఉన్నాడంటే మీ ఇంటికి మంచి జరిగింది అని అంటే మీ బిడ్డ వైపు ఉండండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీ ఇంటికి కనుక ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి జరిగితే, ఈ ప్రభుత్వం నుంచి ఒక్క లబ్ధి అయినా జరిగినా ఆ బిడ్డ వెంట మీరు ఉండండి అన్నాడు. కానీ ఈరోజు ఇప్పుడుకి మీరు ఇంకా ముగ్గురం కలిసి ఉండే అధికారంలో రావాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలారా మేము చేస్తున్న మంచి ప్రజలు గెలిపిస్తారు, మీరు అంతా భయపడకండి అని అనడం లేదు, ఆ సాహసం చేయడం లేదు. అంటే దానికి క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్న తేడా ఏంటి, రాజకీయంగా మీ ఆలోచనకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తేడా ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. పరిపాలన అనేది చేసి చూపించి ఆ పరిపాలన చూపించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ముగ్గురం కలిసి ఉంటే చాలు అనుకుంటే దారుణం. అంటే మీరు ముగ్గురు కలిసి ఉన్నా ఎంత తప్పులు చేసినా ఏం కాదు అనేది పవన్ కళ్యాణ్ లాజిక. ముగ్గురు కలిసి ఉంటే ఎలాగైనా ఓట్లు వస్తాయి, అక్కడో ఇక్కడో కొంచెం అటు ఇటు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు అనే ప్లాన్ కరెక్టేనా? మీరు ఇలాగే అంటుంటే వాళ్ళు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే హస్రంగా తీసుకొని వాళ్ళు ముందుకు పోతారు. పాదయాత్ర కనుక జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ట్ అయిందంటే ఇవేవి కూడా ఆపే పరిస్థితి ఉండదు. సునామీ కింద మొత్తం కూడా పన్నీర్ అవుతుంది, ఇదంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. కాలం ఎప్పుడు సమాధానం చెబుతూనే ఉంటుంది. ఆ కాలం చెప్పే సమాధానంకు మనం వింటే మనం అపవిజయం కాకుండా ఉండేదానికి కొద్దో గొప్ప ఆస్కారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన పార్టీని మరి కంప్లీట్గా టీడీపీలో పెట్టేస్తే బాగుంటుంది. కానీ ఆయన అలా పెట్టేయకుండా ఇంకా ఆయన ఏదో పార్టీని అలాగ కొనసాగిస్తూ ఆ పార్టీ ఉన్న వాళ్ళకి న్యాయం చేయకుండా పైగా ఇతర పార్టీలకు జైకొట్టండి అంటే అది కష్టతరం అవుతుంది. స్థానిక ఎన్నికలు కనుక బయటకు వస్తే నిజంగా ఈ ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఏ పార్టీకి ఎవరు అండగా ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుంది. ప్రజల తీర్పు కూడా గట్టిగానే ఉంటుంది స్థానిక ఎన్నికలతో, రాబోయే స్థానిక ఎన్నికలు. వీడియోని అసలు ఎక్కడి షేర్ చేయండి.